విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అభిషిక్తి కిషోర్ కలిసి పాల్గొన్నారు. పినచెరువు వద్ద చెరువుల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి స్థానిక రైతులతో మాట్లాడి సాగు పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోందని చెప్పారు. పద్మాసనే పద్మాక్షి పద్మశంభవే వాక్యం లభామ్యం అశ్వదాయ తిరోదాయ దశదాయ మహాసనే ధనమేతి సుతాం దేవి సర్వకామా ససిద్ధయ సర్వవేదానవ బ్రహ్మ విశోజై పద్మప్రియే పద్మనే పద్మస్తే పద్మాలయే పద్మదలాయ తాక్షే విశ్వప్రియే విష్ణుమనానుకూలే పెద్ద ట్యాంక్ పెద్ద ట్యాంక్ క్యాస్కేడ్లో పెద్ద ట్యాంక్ అంటే మధ్యలో రోడ్డు ఉన్నది, రోడ్డు అవతల కూడా ఉంది, అవతల కూడా ఉంది. సెక్యూర్ చేసుకుని సార్ మన గౌరవ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారికి, ఈరోజు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సరిపల్లి గ్రామ ప్రజలకు, నీటి సంఘం సభ్యులకు, అధ్యక్షులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అభిషిక్తి కిషోర్. నేను జిల్లా కలెక్టర్గా కిందటి వారమే ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత విశాఖపట్నం జిల్లాలో నేను విజిట్ చేసిన మొదటి మండలం పెందుర్తి. మొదటి గ్రామం సరిపల్లి. ఈ సరిపల్లి గ్రామం, ఈ పెందుర్తి మండలం నాకు ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది. ఈ సరిపల్లి గ్రామానికి నేను ఈరోజు మొదటిసారి వచ్చాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పిన ఇబ్బందులు కానీ, లేకపోతే మన మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి ఒక్క సమస్య మీద కొంచెం టైం కేటాయించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని తీర్చగలిగితే అన్ని మనం డెఫినెట్ గా వర్క్ చేసి సాల్వ్ చేద్దాము. నేను తెలుగువాడిని, మా సొంతూరు నెల్లూరు జిల్లా. మొదటిసారి జిల్లా చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ మనకు రాష్ట్రానికే కాదు దేశానికే చాలా ప్రాముఖ్యమైన నగరం మరియు జిల్లా. నా వంతు కృషి చేసి మన జిల్లాకి ఎంతగా ప్రయోజనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టడానికి మనం ఈ పెద్ద ట్యాంక్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మన జిల్లాలో సుమారు ఒక 125 ట్యాంకుల్లో వాటర్ డెప్త్, మన నీటి నిల్వ 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంది, 8 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే, మాన్సూన్ వర్షం ముందు నీటి నిల్వ 6 అడుగులు ఉండాలి, 6 మీటర్స్ ఉండాలి. వర్షం తర్వాత 3 మీటర్లు ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ ని 100 రోజుల క్యాంపెయిన్ ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్పెసిఫిక్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత ఒక వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంత సైంటిఫిక్ ప్రోగ్రామ్ తీసుకోవడం దేశంలో ఏ రాష్ట్రము తలపెట్టదు. కానీ మన రాష్ట్రము, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చాలా మంచి ఎక్సర్సైజ్ టేకప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీటి వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అయితే కనుక చుట్టుపక్కల రైతులకు కానీ, సాగునీటికి కానీ, లేకపోతే తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇవన్నీ మనం అందరం ఈరోజు మాట్లాడుకుంటే జరుగుతుందా అన్న అపోహ మనందరికి ఉండొచ్చు. కానీ ఒక జిల్లాలో ఇక్కడ నిరంతరం పని జరుగుతూ ఉంటుంది. గ్రామ ప్రజలు కూడా మీ ఇన్పుట్స్ ఇచ్చి, ఎవరికైతే ఈ ఫీడర్ ఛానల్స్ ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎలా పోతుంది, ఉన్న ఇష్యూస్ ఏంటి, ఒకప్పుడు ఎప్పుడన్నా భారీగా వర్షం పడినప్పుడు మనకి ఎక్కడ
ఎక్కడ తెగుతుంది ఎక్కువగా, ఇలాంటి విషయాలని గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదన్నీ అధికారులకు తెలియజేయడం వల్ల అక్కడ స్పెషల్ గా ఫోకస్ చేసి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులకు కూడా ఉపయోగం వచ్చేటట్టు మన పనులు టేకప్ చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఈ ట్యాంక్ పనులన్నీ మంచిగా చేసి జిల్లాలో కూడా చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసుకునే విధంగా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు గ్రామ ప్రజలకి, మా అధికారులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు ఎస్సీ గారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇష్టంతో చాలా ప్రతిష్టగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతు పక్షపాతిగా రైతులకి న్యాయం చేసే కార్యక్రమాలు తీసుకోవటం ఆయనకు అలవాటు. గతంలో నీరు చెట్టు అవ్వచ్చు, అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని రైతులకి ఎన్నో మేలు చేసిన ప్రభుత్వం గతంలో తెలుగుదేశం అయితే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. అయితే 100 రోజుల ప్రోగ్రాం తీసుకుని ఈరోజు అనంతపురం జిల్లాలో వారు ప్రారంభిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి చేయాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఎస్సీ గారు ఇప్పుడు చెప్పారు 80 రోజులు వర్క్ పీరియడ్, ముందు 20 రోజులు ఎవరైతే ఆయన కమిటీలో పేర్లు చదివారో వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఏ చెరువుకి ఏమేమి పని చేయాలి అంటే, దీని సంకల్పం ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ నిల్వ చేసుకోవడం. ఏ స్థాయి వరకు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఇబ్బంది లేకుండా గ్రౌండ్ వాటర్ అంటే చెరువులో ఎప్పుడు నీళ్ళుంటే ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దానికి సంకల్పం తీసుకుని వర్షాకాలంలో వర్షం పడితే చాలా చెరువులకి గట్లు మనకు సరిగ్గా లేక ఈక్వల్ అనే దాని మీద తీసుకోకుండా ఈ ప్రాంతంలో నీడు ఉంది కాబట్టి, ఈ విలీన ప్రాంతాలు కాబట్టి ఇక్కడికి ఎక్కువ ఇవ్వాలన్న పెద్ద మనసుతో మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. అంటే మిమ్మల్ని వచ్చిన తర్వాత కలవలేదు, మన సండే మాట్లాడినప్పుడు ఊర్లో ఉన్నానండి, మండే ట్యూస్డేలో వస్తానన్నాను, రేపు ఎల్లుండో మా కష్టాలన్నీ కూడా వచ్చి మీకు ఇస్తాను. అయితే ఈ ప్రాంతంలో ఈ మండలం, పెందుర్తి మండలం 7 వార్డులు కలిపి వార్డుకి 20-25 వేలు వాటర్స్ ఉంటారు సార్. ఇప్పుడు మళ్ళీ వార్డులు పెంచుతంలో కూడా మళ్ళీ అది కూడా తగ్గుద్ది, వార్డులు పెరుగుతాయి, అది మీకు తెలుసు. ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు ఆదుకోవాలని మనవి చేస్తూ, ఈ రోజు కార్యక్రమానికి వస్తే మనం ఈ 100 రోజుల్లో కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే శ్రద్ధతో వాళ్ళు 234 ఎన్నో చెరువులు మొత్తం చెప్పారు. అనకాపల్లి జిల్లాలో సభవరం మండలం, పరవాడ మండలానికి వచ్చేసరికి మీరు ఎస్సీ గారు అక్కడ కూడా మీరే కదా, ఎస్సీ గారు అక్కడే, కానీ కింద స్టాఫ్ అందరూ మళ్ళీ అక్కడ వేరు ఇక్కడ వేరు. కలెక్టర్గా వచ్చేసరికి కూడా 2 కలెక్టర్లు ఉంటారు. ఈ ప్రాంతానికి వచ్చేసరికి 105 చెరువులు ఉన్నాయి సార్. ఒక 14 పెద్దవి, మిగతా 17 పెద్దవి, మిగతా 88 చిన్నవి ఉన్నాయి. వారం రోజుల్లో మీ సూచన సలహా మేరకు వాళ్ళు ఏ చెరువుకి ఏది నీడు ఉంది, ఏ అవసరం ఉందని రికమెండేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎవరితో ఏం చేయించాలి, ఏ డిపార్ట్మెంట్తో ఏం చేయించాలి అనేది మీరు ఆలోచన చేసి 80 రోజుల ప్రోగ్రాంలో బ్రహ్మాండంగా ఏదైతే మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకుందో దాన్ని 100% మనం సక్సెస్ చేద్దాం. మీకు మీ అందరం కూడా మీ ఆదేశాల మేరకు, మీ సలహా మేరకు మేము అందరం కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి మాటిస్తూ, మరి ఇదంతా కూడా చాలా పేద రైతులు ఉన్న ప్రాంతం, ఎవరికి కూడా 100 ఎకరాల్లో 10లో 20లో ఉండవు సార్.